విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈ రోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. హలో రోజక్క, గుడ్ ఈవినింగ్. వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే ఊమే, నాకు అర్థం కాదు. మీరు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, అసలు ఏమి మాట్లాడుతున్నారు మే మీరు? కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు. గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మే నాయన. కొంచెం చూసుకోమే. నిత్యావసర సరుకులు పెంచింది మీరు మే. మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే. తర్వాత ఇసుక ఏదో అంటుంటావు కదా, ఓవే బద్రీల దగ్గరికి రా చూపిస్తా. నేను ఒకసారి కారులో పోతా, అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలిసితేమనుకున్నా, తెల్ల కొండ కదా అది. మీ అన్న ఇసుకంతా కొండల్లాగా చేపించి ఇసుక 20, 30, 40 వేలు 50 వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే. నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయి అన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి.